వయసు పైబడుతున్న కొద్దీ మన ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లిపోవటం సహజం. ఫలితంగా శరీరం మన స్వాధీనం తప్పుతూ ఉంటుంది. ముఖ్యంగా మలి వయసులోని వణుకుడు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తలంతా ఊగిపోతూ ఉంటుంది. చేతులు అదే పనిగా వణుకుతూ ఉంటాయి. చేతుల్లో దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన వణుకుడును డాక్టర్లు పార్కిన్సన్ వ్యాధిగా పిలుస్తారు. జీవితపు ఆఖరి దశను దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులతో పాటు బొటాక్స్, లేజర్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వంటి సరికొత్త చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వణుకుడు వ్యాధికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పైబడుతున్న కొద్దీ హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి సమస్యల తాకిడి పెరగటం సహజమే. అయితే నిత్యం మందులు మింగుతూ ఆరోగ్యకరమైన జీవన సరళిని అనుసరించటం ద్వారా ఈ మొండి జబ్బులతో చాలా వరకు మలి వయసు జీవనాన్ని హాయిగానే గడిపేయచ్చు. కానీ కొన్ని రకాల జబ్బులు మాత్రం వృద్ధాప్యాన్ని మరీ దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. పార్కిన్సన్ వ్యాధి అలాంటిదే. దీన్నే వాడుకలో వణుకుడు వ్యాధి అని పిలుస్తాం. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు విశ్రాంతి సమయాల్లోనూ ఒళ్లంతా ఒకటే వణికిపోతూ ఉంటుంది. చేతులతో దేన్ని కుదురుగా పట్టుకోలేకపోతుంటారు. చొక్కా బొత్తాలు పెట్టుకోలేరు. కాఫీ కప్పును పట్టుకోలేరు. చేత్తో పెన్ను పట్టుకుని రాయటం అంటే ఒక యజ్ఞమే. వయసుతో పాటు మెదడులోని నాడీ కణజాలం, న్యూరాన్ల వ్యవస్థ క్షీణించిపోవటంతో వణుకుడు వ్యాధి మొదలవుతుందని చెబుతారు నిపుణులు. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది బ్రెయిన్కి సంబంధించిన డీజెనరేటివ్ డిసీజ్. ఇది యూజువలీ ఏజ్ రిలేటెడ్గా చూస్తూ ఉంటాం, అంటే 60+ వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. మన బాడీ కదలికలకు కావాల్సిన డోపమీన్ అనే న్యూరోకెమికల్ని ప్రొడ్యూస్ చేసే నరాలు ఎండిపోవడం మూలంగా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది వస్తుంది. పార్కిన్సన్స్ డిసీజ్ సిమ్టమ్స్ అనేవి మనం ప్రధానంగా 2 కేటగిరీస్లో చెప్పుకుంటూ ఉంటాం: మోటార్ సిమ్టమ్స్, నాన్ మోటార్ సిమ్టమ్స్. మోటార్ సిమ్టమ్స్లో ప్రధానంగా ట్రెమర్, రిజిడిటీ, బ్రాడికైనీసియా, పోస్చరల్ ఇన్స్టెబిలిటీ. ట్రెమర్ అంటే వణుకుడు, అంటే చెయ్యి కాలు షేక్ రావడం. ఫస్ట్ ఒక సైడ్తోనే మొదలవుతుంది. ఒక ఫింగర్, బొటన వేలు అది ఇన్వాల్వ్ అయినప్పుడు దాన్ని పిల్ రోలింగ్ ట్రెమర్ అని అంటాం. సో గ్రాడ్యువల్గా చేతి నుంచి ఆపోజిట్ హ్యాండ్కి 2 కాళ్ళల్లోనూ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పార్కిన్సన్స్ ట్రెమర్ అనేది ప్రధానంగా రెస్ట్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. సో ఇనిషియల్గా రెస్ట్ ట్రెమర్ అని అంటాము. నెక్స్ట్ బ్రాడికైనీసియా ఆర్ ఎకైనీసియా. బ్రాడికైనీసియా అంటే కదలికలు తగ్గటం. కదలికలు పూర్తిగా తగ్గిపోయి మనిషి అస్సలు కదలలేని పరిస్థితిలో ఉంటే దాన్ని ఎకైనీసియా అని అంటాం. స్నానం చేయడానికి ఇదివరకు 10 నిమిషాలు పట్టేది ఇప్పుడు గంట అయినా సరే ఆయన వల్ల కావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇలా చిన్నగా మొదలయ్యి గ్రాడ్యువల్గా పెరుగుతూ అన్ని యాక్టివిటీస్ కూడా స్లో అయిపోవటం మనం చూస్తూ ఉంటాం. థర్డ్ రిజిడిటీ అంటే మజిల్స్ అన్నీ స్టిఫ్గా అయిపోవడం. సో చేతుల్లో కాళ్ళల్లో స్టిఫ్నెస్ రావటం మూలంగా అసలు కదలికలు అనేవి ఇంకా కష్టమైపోతూ ఉంటాయి. దీనితో పాటు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. మాటలో తేడా వస్తుంది. మింగటం కూడా కష్టమవుతుంది వాళ్ళకి. నీళ్లు తాగడానికి కానీ ఫుడ్ తినడానికి కానీ గుటక వేయలేరు. హ్యాండ్ రైటింగ్లో మార్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మోటార్ సిమ్టమ్స్. నాన్ మోటార్ సిమ్టమ్స్కి వస్తే ప్రధానంగా డిప్రెషను, యాంగ్షియస్గా ఉండడం, ఆటోనామిక్ డిస్టర్బెన్సెస్ అంటే యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది, యూరిన్ అర్జెంటుగా రావడం, బాత్రూమ్కి వెళ్ళే వరకు ఆపుకోలేకపోవడము, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము, సెక్షువల్ డిస్ఫంక్షను, ఇవన్నీ కూడా నాన్ మోటార్ సిమ్టమ్స్లో భాగం. మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అవయవం మెదడు. శరీరంలో ప్రతి కదలికకు మస్తిష్కం నుంచి వచ్చే సంకేతాలే కారణం. మరి ఇంతటి ముఖ్యమైన మెదడులో అనుకోకుండా జరిగే మార్పులు శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మెదడులోని బేనల్ గాంగ్లియా అనే ప్రదేశంలో జరిగే మార్పులతో పాటు డోపమిన్ అనే రసాయనం తగ్గిపోవడంతో పార్కిన్సన్ వ్యాధి తలెత్తుతుంది. ఈ వ్యాధి వల్ల శరీరం బిగుతుగా మారిపోయి కాళ్ళు, చేతులు, వేళ్ళు అప్రయత్నంగా వణుకుతూ ఉంటాయి. పార్కిన్సన్ జబ్బు ముదిరే కొద్దీ నాలుక, పెదాలు కూడా వణకటం మొదలవుతుంది. ఆలోచనలు మందగిస్తాయి. రాను రాను జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. 50 ఏళ్ల పైబడిన వారిలో వణుకుడు జబ్బు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో పార్కిన్సన్ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది.
పార్కిన్సన్స్ జబ్బు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. సో ఈ జన్యుపరమైన కారణాల మూలంగా వచ్చిన పార్కిన్సన్స్ని ఫెమిలియల్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాము. మామూలుగా కంటే కూడా ఈ ఫెమిలియల్ పార్కిన్సన్స్లో సిమ్టమ్స్ అనేవి చాలా ఎర్లీ స్టేజ్లో, అంటే 30s 40sలో ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ కారణం కనుక మనం ఖచ్చితంగా ఏది అని పిన్ పాయింట్ చేయలేకపోతే దాన్ని ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. ఈ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్లో ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ మూలంగా ఆల్ఫా సైన్యూక్లిన్ అనే ప్రోటీన్ సెల్స్లో పేరుకుపోతూ ఉంటుంది. ఆ పేరుకుపోయిన క్లమ్స్ని మనం లూయి బాడీస్ అని అంటాం. ఆ లూయి బాడీస్ అనేవి సెల్స్కి టాక్సిక్గా ఉంటాయి. సో సెల్ డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది. సెకండరీ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే వీటిలో పోస్ట్ ట్రామాటిక్ పార్కిన్సన్స్, పోస్ట్ ఎన్సెఫలైటిక్ పార్కిన్సన్స్, టాక్సిన్ ఇండ్యూస్డ్ వాస్క్యులర్ పార్కిన్సన్స్ అని 4. పోస్ట్ ట్రామాటిక్ అంటే రిపీటెడ్ హెడ్ ఇంజరీ మూలంగా వచ్చే పార్కిన్సన్స్. కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే బాక్సింగ్, ఫుట్బాల్, హాకీ ఇట్లాంటి వాటిల్లో రిపీటెడ్గా హెడ్ ఇంజరీస్ అవటం మూలంగా కూడా పార్కిన్సన్స్ లక్షణాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఎన్సెఫలైటిక్ అంటే మెదడు వాపు మూలంగా ఒకవేళ బేసల్ గ్యాంగ్లియా రీజన్లో డ్యామేజ్ అయితే కనుక వీళ్ళకు కూడా పార్కిన్సన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని పోస్ట్ ఎన్సెఫలైటిక్ పార్కిన్సోనిజం అని అంటాం. అలాగే కొన్ని డ్రగ్స్ మూలంగా, మనం సైకియాట్రీకి వాడే మందుల మూలంగా, కొన్నిసార్లు హెడేక్ వాడే మందులు, కొన్నిసార్లు గ్యాస్ట్రైటిస్కి వాడే మందుల మూలంగా కూడా ఈ పార్కిన్సన్స్ లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మనం డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్స్ అని అంటాం. కొన్ని టాక్సిన్స్ ఎక్స్పోజర్ అంటే కార్బన్ మొనాక్సైడ్, మ్యాంగనీస్ డస్ట్కి ఎక్స్పోజ్ అవటం, వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అవటం మూలంగా కూడా పార్కిన్సన్స్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వాస్క్యులర్ పార్కిన్సన్స్. మనకి చిన్న చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోవటం మూలంగా బ్రెయిన్లో వైట్ మ్యాటర్ డ్యామేజ్ అనేది తీవ్రంగా వచ్చినప్పుడు వాటి మూలంగా కూడా పార్కిన్సన్స్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. దీన్ని వాస్క్యులర్ పార్కిన్సోనిజం అని అంటాం. అలాగే టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు కాకుండా అడిషనల్ ఫీచర్స్ తోటి పార్కిన్సన్స్ కనుక ప్రెజెంట్ అయితే దాన్ని అటిపికల్ పార్కిన్సన్స్ ఆర్ పార్కిన్సన్ ప్లస్ సిండ్రోమ్స్ అని అంటాం. వాటిల్లో కొన్ని ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాలసీ, కార్టికోబేసిల్ డీజనరేషన్, మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ అని అంటాం. మలి వయసులో వచ్చిపడి కదలికల్ని కకావికలం చేసి పారేసే పార్కిన్సన్ వ్యాధిని నిర్ధారించేందుకు ఖచ్చితమైన ల్యాబొరేటరీ పరీక్షలంటూ ఏమీ లేవు. డోపమైన్ ఇచ్చి మనిషి కదలికల్లో మార్పులు గమనించటము, బ్రెయిన్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ వంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. ఆధునిక వైద్యంలో వణుకుడు జబ్బుకి ప్రస్తుతం అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మందులను వాడుతూ జీవనశైలిలో కొన్ని మార్పుల్ని చేసుకోవటం ద్వారా వణుకుడు వ్యాధి తెచ్చిపెట్టే ఇబ్బందుల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొందరికి ఆపరేషన్ చేసి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే పరికరాన్ని అమర్చటం ద్వారా కూడా వణుకుడు వ్యాధి తెచ్చిపెట్టే సమస్యల్ని చక్కగా నియంత్రించవచ్చు. మెదడులోని న్యూరాన్స్ కణాలని పునరుద్ధరించటం వల్ల పార్కిన్సన్ వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చనే విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పార్కిన్సన్స్ డిసీజ్ డయాగ్నోసిస్ అనేది ప్రధానంగా క్లినికల్గా చేసుకోవాల్సిందే. పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ప్రెజెంట్ అయినప్పుడు వాళ్ళు డీటెయిల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని మెడికల్ హిస్టరీ అంతా రివ్యూ చేసి ఒక నిర్ధారణకు వస్తారు. ఒకవేళ వేరే కారణాలు అంటే సెకండరీ కారణాలు అవన్నీ ఏమైనా రూల్ అవుట్ చేసుకోవాలంటే కొన్ని అడిషనల్ ల్యాబ్ టెస్ట్లు అనేవి ఆర్డర్ చేస్తారు. అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ట్రోడాట్ స్కానింగ్ కానీ చేస్తారు. సో పార్కిన్సన్స్ జబ్బులో ట్రీట్మెంట్ కోసం మనం సిండోపా కానీ లీవోడోపా కానీ వాడతాం. మన బాడీలో డోపమీన్ అనే న్యూరోకెమికల్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి ఎక్స్టర్నల్గా టాబ్లెట్స్ రూపంలో మనం లీవోడోపా, సిండోపా సప్లిమెంట్ చేస్తాము. అలాగే డోపమీన్ లాగా ఎఫెక్ట్ ఉన్న కొన్ని మాలిక్యూల్స్ ఇస్తాం. వాటిని డోపమీన్ యాగోనిస్ట్స్ అని అంటాం. అలాగే డోపమీన్ మెటబాలిజం అంటే ఆ డోపమీన్ బ్రేక్ డౌన్ని ఆపడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. వీటితో పాటు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కనుక యూరినరీ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా, మలబద్ధకం ఏమన్నా ఉన్నా సరే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కోఎగ్జిస్టింగ్గా డిప్రెషన్ ఉంటే డిప్రెషన్కి మందులు అవన్నీ కూడా వాడుకోవాల్సి వస్తుంది. వీటన్నిటితో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే యోగా అనేది పార్కిన్సన్స్ జబ్బులో చాలా ప్రూవెన్ ఎఫెక్టివ్నెస్ ఉన్న ట్రీట్మెంట్. దాంతోపాటు మెడిటేషన్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇవే కాకుండా పార్కిన్సన్స్లో ఈ మధ్యకాలంలో మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే DBS, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. పేషెంట్ ఒకవేళ మనం పెట్టిన మెడిసిన్స్తో రెస్పాన్స్ అనేది సరిగ్గా లేకున్నా లేదా మెడిసిన్స్ మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి భరించలేనంత ఉన్నా సరే ఈ DBSకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో చిన్న ఎలక్ట్రోడ్ అంటే చిప్ లాంటిది మన బ్రెయిన్లో ఇన్సర్ట్ చేస్తారు. ఆ
ఆ చిప్ ద్వారా మైనర్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది డెలివర్ చేస్తూ ఉండడం మూలంగా బ్రెయిన్ ఏరియాస్ యాక్టివేట్ అయ్యి ఈ పార్కిన్సన్స్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. వణుకుడు జబ్బుకి చికిత్స అందకపోతే వ్యాధి ముదిరిపోయి పేషెంట్ పూర్తిగా అశక్తుడైపోతాడు. కాబట్టి పార్కిన్సన్ వ్యాధికి సకాలంలో చికిత్స అందేలా చూడాలి. మందులు మొదలుపెట్టాక జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. ఇంట్లో నడిచేందుకు, పడిపోకుండా ఉండేందుకు ఇంట్లోనూ బాత్రూంలోనూ తగిన మార్పులు చేసుకోవాలి. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు మానసికంగా కుంగిపోకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలి. జీవితంలోని గత జ్ఞాపకాలను గుర్తు చేయాలి. నెలకు 1-2 సార్లు ఆ వ్యక్తి పాత స్నేహితులను, బంధువులను కలిసేలా చూడండి. వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఉండాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయించాలి. వాకింగ్, తేలికపాటి బరువులు ఎత్తటం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయిస్తే మంచి గుణం